హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టు 4లో ప్రతి న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఉపగ్రహమే కొలుస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. దీని గురించి చూసినట్లయితే చూడండి, రాష్ట్రంలో సాగవుతున్న పంటల సమగ్ర వివరాలని నెల ఉపగ్రహ సాంకేతికతతో నమోదు చేయడం కోసం అని చెప్పేసి ఒక కసరత్తు అయితే మొదలైంది. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటలీకి చెందిన ప్రసిద్ధ సాంకేతిక సంస్థ సింథటిక్ ఆపర్చర్ రాడర్ అనే కంపెనీ సహకారంతో చేపట్టనుంది. అయితే దీని కిందకి ఏ పథకాలని ప్రామాణికంగా తీసుకోనున్నారని చూసినట్లయితే పంటల బీమా మరియు రైతు భరోసా వంటి పథకాలని ప్రామాణికంగా తీసుకోనున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఏ విశ్వవిద్యాలయం వారు ఈ కొత్త ప్రాజెక్ట్ని చేపట్టనున్నారు అంటే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇటలీకి చెందిన ప్రసిద్ధ సాంకేతిక సంస్థ అయిన సింథటిక్ ఆపర్చర్ రాడర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సినారే సాహితీ పురస్కారాల ప్రదానం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆదివారం నగర శివారు తుర్కయంజాల్ పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో సినారే సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం అనేది నిర్వహించారు. అయితే స్థానికంగా ఉన్న మహాకవి సినారే కళాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 14 మంది కవులు రచయితలకి ఈ అవార్డులను అందజేశారు. ఎంతమందికి సినారే సాహితీ పురస్కారాల ప్రదానం జరిగింది అంటే 14 మంది కవులు రచయితలకి ఈ అవార్డులను అందజేశారు. ఓకే, నెక్స్ట్ విద్యుత్ బిల్లుల వసూల్లో మెట్టుపల్లి డివిజన్ అనేది ప్రథమ స్థానంలో నిలిచింది. అయితే దీని గురించి చూసినట్లయితే విద్యుత్ డివిజన్ బిల్లుల వసూల్లో ఉత్తర తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది మెట్టుపల్లి. అయితే TGN PDCL పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 40 డివిజన్లు ఉన్నాయి. అయితే మెట్టుపల్లి డివిజన్లోని పట్టణాల్లో, గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది, అధికారులు, అకౌంట్స్ అధికారులు జూలై 15 నుంచి నెలాఖరు వరకు పగడ్బందీగా వసూలు చేపట్టడం జరిగింది. ఈ వసూళ్లలో మెట్టుపల్లి డివిజన్లో 3.1 కోట్ల డిమాండ్కు రూపాయలు 3.49 కోట్లు వసూలుతో ఉత్తర తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఏ డివిజన్ అంటే మెట్టుపల్లి డివిజన్. నెక్స్ట్ రెండో స్థానంలో నిలిచింది ఏది అంటే సిర్పూర్ కాగజ్నగర్ డివిజన్ అనేది రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలిచింది మెట్టుపల్లి డివిజన్, అయితే రెండో స్థానంలో నిలిచింది సిర్పూర్ కాగజ్నగర్ డివిజన్. ఓకే, నెక్స్ట్ అమెరికా అదరహో ప్రపంచ స్విమ్మింగ్లో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది అమెరికా. అయితే అమెరికా 9 స్వర్ణాలు మరియు 29 పథకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ రెండో స్థానంలో నిలిచింది ఏది అంటే ఆస్ట్రేలియా. 8 స్వర్ణాలతో ఆస్ట్రేలియా అనేది రెండో స్థానంలో నిలిచింది. సో 9 స్వర్ణాలతో ప్రపంచ స్విమ్మింగ్లో అగ్రస్థానంలో నిలిచింది అమెరికా, అయితే రెండో స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ చూడండి. 80వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే అన్నెలెనా బేర్బాక్. గుర్తుపెట్టుకోండి, అన్నెలెనా బేర్బాక్ అనే ఆవిడ నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రపంచ ఆకలి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అని ఇచ్చిండు, May 28. నెక్స్ట్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అనిల్ కుంబ్లే ఇటీవల ఏ రాష్ట్ర అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణకు రాయబారిగా నియమితులయ్యారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ భారతదేశపు మొదటి AI సెజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ను 1000 కోట్ల పెట్టుబడితో ఏ రాష్ట్రంలో నవారాయ్పూర్లో ఏర్పాటు చేయనున్నారు. ఇంపార్టెంట్, భారతదేశానికి సంబంధించింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఏంటి, భారతదేశపు మొదటి AI సెజ్ను 1000 కోట్ల పెట్టుబడితో ఏ రాష్ట్రంలోని నవారాయ్పూర్లో ఏర్పాటు చేయనున్నారు అంటే ఛత్తీస్గఢ్. ఓకే, పోర్చుగల్ నూతన ప్రధానిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు. ఆన్సర్ వచ్చేసి లూయిస్ మోంటెనెగ్రో అనే అతను నూతన ప్రధానిగా నియమితులయ్యారు. నెక్స్ట్
ఇండియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ అధ్యక్ష పదవిని 2025-26 కాలానికి ఇటీవల ఏ దేశం చేపట్టింది అంటే భారత్. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. జకర్తాలో జరిగిన 67వ ఏపీఓ పాలక మండలి సమావేశంలో ఈ దేశం అధ్యక్ష పదవిని చేపట్టింది. ఓకే, నెక్స్ట్ చూడండి. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల సర్దుబాటు చేసిన ప్రతీకార సుంకం అనేది భారత్పై 25% ఉంటుందని చెప్పేసి ప్రకటించారు. ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు అనే పేరుతో దీన్ని వెలువరించడం జరిగింది. సిరియాపై అత్యధికంగా 41% విధించడం జరిగింది. భారత్పై అయితే 25% ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ప్రతీకార సుంకాల్లో మరిన్ని మార్పులు అనే పేరుతో దీన్ని వెలువరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది నిన్నే డిస్కస్ చేసాం. భారత్ పురుషుల ఫుట్బాల్ జట్టుకు చీఫ్ కోచ్గా ఖలీద్ జమీల్ని నియమించడం జరిగింది. అయితే జాతీయ జట్టుకు భారతీయుడు చీఫ్ కోచ్గా నియమితులు అవ్వడం 13 ఏళ్లలో ఇదే తొలిసారి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నేమ్ ఖలీద్ జమీల్. అయితే 2017 ఐ లీగ్లో ఐజ్వాల్ ఫుట్బాల్ క్లబ్ను జమీల్ విజేతగా నిలపడం జరిగింది. ఓకే, అయితే పురుషుల జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేసిన చివరి భారతీయుడు ఎవరైనా ఉన్నారు అంటే సావియో మొదీరా అనే అతను చివరి భారతీయుడిగా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ వసూళ్లను చూసినట్లయితే జూలై 2025 దేశవ్యాప్తంగా జిఎస్టీ వసూళ్లు 1,95,735 కోట్ల మేర నమోదయ్యాయి. అయితే 2024 జూలైతో పోలిస్తే ఈ వసూళ్లు వచ్చేసి 7.5% వృద్ధి చెందినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలు అనేవి వెల్లడించాయి. ఈ నెలవారీ వసూళ్లు 1.80 లక్షల కోట్లు దాటడం అనేది ఇది వరుసగా 7వసారి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హిమగిరి అనే యుద్ధ నౌక. మనం నిన్నే డిస్కస్ చేసాం, మళ్ళీ ఈరోజు డిస్కస్ చేద్దాం. అధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక హిమగిరి అనేది భారత నౌకాదళం చేతికి అందింది. అయితే ఈ యుద్ధ నౌకని రూపొందించిన సంస్థ ఏది అంటే కోలకత్తాలోని గార్డెర్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. అయితే ఇది ప్రాజెక్టు 17A కింద ఈ సంస్థ నిర్మించే 3 యుద్ధ నౌకల్లో ఇది మొదటిది. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవండి ఈరోజు ప్రతి న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఓకే, మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.